ఏదైనా భూమి కొనాలన్నా కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి కారణం ఎవరు? సాయిప్రసాద్ రెడ్డి గారు కాదా? ఆయన అనుచరులు కాదా? ఈరోజు ఎక్కడ ఏ అవినీతి జరిగిందన్నా, ఏ భూమి ఆక్రమణకు గురైందన్నా, ఏ భూమి కబ్జా జరిగిందన్నా దానికి 2-3 పేర్లు మాత్రమే వినిపిస్తాయి. వాళ్ళు ఎవరు అనేది ఆదోని ప్రజలందరికీ తెలుసు. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈరోజు ఎవరు కానీ, మొన్ననే నా దగ్గరికి 352 సర్వే నెంబర్ బాధితులు వచ్చారు. ఒక 352 సర్వే నెంబర్ బాధితులు నిజంగా అదొకటి సాల్వ్ చేస్తే చాలు, ఆదోనిలో భూ ఆక్రమణలన్నీ సాల్వ్ చేసినట్టు అని చెప్పి ఒక పెద్ద ఆయన అనడం జరిగింది. అంటే ఏంటి? మీరు అధికారంలో ఉంటే ఏదైనా చేస్తే జరుగుతుందని చెప్పి, చెల్లుబాటు అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? సాయిప్రసాద్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం, 15 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన అన్యాయాలను, మీరు చేసిన భూ కబ్జాలను, కానీ మీ అనుచరులు, మీ కొడుకు హస్తం ఉందని చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి, మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మీ కార్యకర్తలతోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి. కానీ ఇక్కడ ఎవ్వరు భయపడే వాళ్ళు ఎవ్వరం లేము. భీమా కుటుంబం కోసం, భీమా ఫ్యామిలీ కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఖండిస్తున్నాను నేను దీన్ని. జగనన్న కాలనీకి వెళ్ళి జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతిని గురించి ప్రశ్నించినందుక ఆయన పైన ఈరోజు ఇంత మాట్లాడడం. కానీ దేనికి భయపడం. ఈరోజు మా బీసీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న చేసింది ఇది 100% ఆయన కోసం చేశారు కాబట్టి మీరు ఆయన బెదిరిస్తారు. కానీ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీసీలందరూ ఆయన వెనక నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు నిజంగా అవినీతి చేయకపోతే, జగనన్న కాలంలో అక్రమాలకు పాల్పడకపోతే మీరు నిరూపించుకోండి. మేము ఆ రోజే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, ఇక్కడనే నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, జగనన్న కాలంలో అవినీతి జరిగింది, ఖచ్చితంగా విచారణ చేయిస్తామని చెప్పాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జగనన్న కాలంలో అవినీతి జరిగిందో వాటన్నిటిని తీసుకొని ప్రభుత్వం ఈరోజు విచారణ చేయిస్తుంది. మీరు నిజంగా తప్పు చేయకపోతే విచారణకు సిద్ధం కండి. విచారణలో అన్ని నిజాలు బయటకు పడతాయి కదా. ఎందుకు మీకు అంత ఉనుకు? సాయిప్రసాద్ రెడ్డి గారు, మీ కొడుకు పేరు వచ్చింది, అదేవిధంగా కేతిరెడ్డి ధర్మపురెడ్డి పేరు వచ్చింది. మీరు తప్పు చేశారు కాబట్టి మీ పేరు వచ్చింది. తప్పు చేయకపోతే ఎంతమంది ఉన్నారు? 175 మంది ఎమ్మెల్యేలోనా మీ అబ్బాయి పేరే రావడం అంటే ఏంటి? ప్రజలు కూడా, ఆదోని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు జగనన్న కాలంలోన ఎంత తవ్వితే అంత అన్యాయం జరిగింది, అంత అక్రమాలు జరిగినాయి, అంత అవినీతి జరిగింది. కానీ వదిలిపెట్టం. ఖచ్చితంగా ప్రతి అంగుళము మేము చేస్తాం, ప్రజలకు పెడతాం. మేము ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయమే చేస్తాం. దాంట్లో మనోజ్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి అంకుల్, మనోజ్ రెడ్డి సింగల్ గా పోరాడుతున్నా. మన పార్టీ కలిసినప్పుడు నుంచి పోరాడుతున్నాను వాళ్ళతో. మనోజ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినా, మీరేమో సలహా ఇస్తే ఇట్లా పోవాలని చెప్పేసి అంటే గట్టి నిలబడతాను. నేను కూడా నేను మాట్లాడుతుంటే ఏం చదువుకున్నా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్న నోట్ వచ్చిన బూతులు. ఎర్రస్వామి అనే వ్యక్తి అయితే వద్దన్న. అసలు పేరెంట్స్ మా నాన్నను, నా కళ్ళ ముందు మా నాన్న తిట్టి, మా నాన్న తిట్టుకుని మాకు ఎట్లుంటుందన్నా ఆ దౌర్జన్యం. మా నాన్న మా అకౌంట్ లోనే విత్డ్రా చేయించుకొని మాతోనే దౌర్జన్యంగా తీసుకున్నారు. నెలకు డైలీ 10 లక్షల లాగా. అసలు ఘోరం అన్న ఇది. అసలు మా నాన్నకు దాని వల్ల హాస్పిటల్ అయిపోయినాడు. అసలు తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ ఎకరా ఎట్లా మనకి ఇచ్చింది? 13,25,000 మన 50,000, 13,25,000, 50,000. తర్వాత మనకు ముట్టింది ఎంత, వాళ్ళు తీసుకునింది ఎంత అన్న? మనకు వచ్చేసి 90 లక్షలు వచ్చిందనా. వాళ్ళు 73 లక్షలు తీసుకున్నారు. 90 లక్షలు మనకు వచ్చింది, 73 లక్షలు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎకరాకు 6 లక్షల చిల్లర తీసుకున్నారు వాళ్ళు. మనకి ఎకరాకి ఎంత వచ్చినట్లా? మనకి 13,50,000. 13,50,000 మనకు అకౌంట్ లో పడింటే వాళ్ళు తీసుకొని దాంట్లో 73 లక్షలు తీసుకున్నారు. 73 లక్షల మాకు ముట్టింది.
మిగతా వాళ్ళు మన అకౌంట్ లో పడితే ఎట్లా తీసుకున్నారు తమ్ముడు వాళ్ళు ఇప్పుడు? అదే కదన్నా డౌట్ ఇప్పుడు విత్డ్రా చేస్తావు లేదా? అకౌంట్ లో పడిన డబ్బులు డైలీ 10 లక్షలు తీసుకున్నారు. మా చెక్కులు ఇచ్చి చెక్కులు కూడా తీసుకోలేదు వాళ్ళు. సెల్ఫ్ చెక్కులు తీసుకున్నారు, తర్వాత లేదు సెల్ఫ్ చెక్కులు క్యాన్సిల్ చేసి మీరే విత్డ్రా చేయండి. బయట నిలబడతారు, వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు మనల్ని ఇంటి దగ్గర నుంచి. బ్యాంక్ టైం ఏంద్రా స్పెషల్ గా మేనేజర్ తో మాట్లాడి, సిండికేట్ బ్యాంక్ సార్ మాది, సిండికేట్ బ్యాంక్ లోనా ఇంతకుముందు దాంట్లోనే డైలీ 10 లక్షలు లాగా తీసుకున్నారు. కరోనా టైం ఎంత అడుక్కున్నాం అసలు. మీ వాల్యూ ఎంత? అది పొలంది ఎంత తీసుకుంటారు మీరు? వాల్యూ ఎంత? అది రెడ్ మార్కెట్ ఇస్తాం. ఇప్పుడు ఇవ్వ డబ్బులు నువ్వు సార్ క్యాన్సిల్ చేపిస్తాను పో. అతని పేరేం సార్? అది విఆర్ఓ జయరామా ఎవరు ఆయన తెచ్చుకొని మొత్తం పక్క ఫ్రాడ్ చేసి వస్తారు జయరామే. నా కళ్ళ ముందు జయరామ్ కాల్ చేస్తాడు, జయరామ్ అది వీళ్ళు ఉంది కదా అది క్యాన్సిల్ చేసేయి, అమ్మేది రెడ్ మార్కెట్ ఇద్దాము, వీళ్ళు ఏం ఓవరాక్షన్ చేస్తున్నారు ఎవరు వీళ్ళు అని నా దగ్గర మాట్లాడి సార్ అసలు భోజనం అసలు లేదు తమ్ముడు, నువ్వు గట్టిగా నిలబడతానంటే నేను పోరాడేకి రెడీ తమ్ముడు. నేను పాలు తగ్గించే ఉంటాను. ఇప్పుడు ఇచ్చారు లేదు, ఫస్ట్ డబ్బులు ఇచ్చింది మీరే కదా, మేమే ఫస్ట్ జైలేస్తామంటున్నాను. భయపడిచ్చారు. అది ఇప్పుడు మనం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, హాయంలో వాళ్ళు ఏం చెప్తారు చేయాల్సిందే వాళ్ళు. తమ్ముడు నీ పేరేమి? గంగాధర్. గంగాధర్. మీ నాన్న పేరు? బసప్ప, కురో బసప్ప. తాత పేరు సన్ ఆఫ్ నాగప్ప. నాగప్ప. రైట్ తమ్ముడు, రైట్.